మనోజ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని తన రూంలో దాచడానికి వెళ్లిన అభినవ్ని కిడ్నాప్ చేశారు ముగ్గురు రౌడీలు. బలమైన లాఠీలు పట్టుకుని తన వైపు విసురుగా వస్తున్న ఇద్దరు రౌడీల్ని గమనించిన అభినవ్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. వాళ్ల లాఠీలు గాల్లోకి లేచిన క్షణం తన బలమంతా కూడదీసుకుని కుర్చీని వెనక్కి నెట్టాడు. ధాబ్ అనే సౌండ్తో కుర్చీతో సహా వెనక్కి పడ్డాడు అభినవ్. ఒక లాఠీ సర్రమని గాలిని చీల్చుతూ పక్కకు పోయింది. తను అప్లై చేసిన ఫోర్స్ అభినవ్ని తాకకపోవడంతో ఆ ఊపు ఆపుకోలేక కింద పడ్డాడు రౌడీ. రెండో రౌడీ విసిరిన లాఠీ కొంచెం తక్కువ ఎత్తులో దూసుకుని అభినవ్ మోకాలని కొద్దిగా తాకుతూ వెళ్లి అతన్ని బంధించి ఉంచిన తాడులో ఇరుక్కుపోయింది. లాఠీని వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నాడు రౌడీ. అప్పటికే కుర్చీ కాలు లూజ్ అవడంతో తన కుడికాలిని మెలిక తిప్పి తాడును టైట్ చేశాడు అభినవ్. దాంతో చెయ్యిరుక్కుపోయి లబలబలాడాడు రౌడీ. అతని వైపు కసిగా చూస్తూ విడిపించుకోరా దమ్ముంటే అని ఛాలెంజ్ చేశాడు అభినవ్. చేతిమీద చర్మం తెగిపోయేలా ఉండటంతో తట్టుకోలేక మరో చేత్తో అభినవ్ని బంధించిన తాడు విప్పేశాడు రౌడీ. దాంతో అభినవ్ కాళ్లు ఫ్రీ అయ్యాయి. వెంటనే ఎగిరి రెండో కాలుతో ఆ రౌడీని తన్నగానే వాడు దూరంలో పడ్డాడు. రేయ్, తెలివి తక్కువ దద్దమ్మా, వాడి కట్లెందుకు విప్పావురా అని కింద పడిపోయిన రౌడీ అరిచాడు. లేకపోతే నా చెయ్యి విరగొట్టుకోమంటావా అని రోషంగా అన్నాడు రెండో రౌడీ. వాళ్ళిద్దరూ నేల మీద పడ్డం చూసిన భల్లు వీడి సంగతి నేను చూస్తాను అంటూ లాఠీతో అభినవ్ వైపు దూకాడు. కుర్చీతో సహా ఒక్కసారిగా పైకి లేచిన అభినవ్ రెండు కాళ్లతో వాడి గుండె మీద తన్ని నేల మీద పడేసి వాడి మీద కూర్చున్నాడు. కింద పడిన రౌడీలు పైకి లేచి రోషంగా అభినవ్ మీదకు ఊరికారు. అభినవ్ గిర్రున బొంగరల్లా తిరుగుతూ ఫాట్ ఫాట్ మని వాళ్ల మూతులు పగలగొట్టాడు. పళ్ళు రాలి నోటి నిండా రక్తం రావడంతో ఆ రౌడీలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ గ్యాప్లో అభినవ్ తల చిట్లి ఎక్కువ రక్తం పోవడంతో అతనికి కళ్ళు గిర్రును తిరిగాయి. అయినా కాని అతి కష్టం మీద విల్లులా సగానికి వంగి చేతుల్ని మెలికలు తిప్పుతూ తాడుని కుర్చీ అంచుకు రుద్ది తెంపుకున్నాడు. ఆ ప్రాసెస్ అయ్యేసరికి అరగంట గడిచిపోవడంతో అభినవ్ విపరీతంగా అలసిపోయాడు. స్పృహ తప్పే స్థితికి చేరుకున్నప్పుడు ఏదో గుర్తొచ్చి తన పాకెట్ తడుముకున్నాడు. లక్కీగా చేతికి ఫోన్ తగిలింది. వెంటనే అక్రమ్కి కాల్ చేశాడు. సరిగ్గా అప్పుడే పూణే నుంచి హైదరాబాద్ వచ్చిన అక్రమ్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికెళ్తున్నాడు. అభినవ్ కాలింగ్ అని స్క్రీన్ మీద చూడగానే లిఫ్ట్ చేసిన అక్రమ్, హలో అభినవ్, ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయ్యాను. మనోజ్ నీతో బానే ఉన్నాడా? ఫ్లైట్లో ఏం మాట్లాడుకున్నారు? నువ్వు హ్యాపీయే కదా అంటూ వరుసగా ప్రశ్నలు అడిగాడు. అభినవ్ బలహీనమైన గొంతుతో ఐయామ్ కిడ్నాప్డ్ అని చెప్పి స్పృహ తెప్పాడు. అక్రమ్ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ తన అసిస్టెంట్ చేతికిచ్చి, నాకు కాల్ వచ్చిన ఈ నెంబర్ లొకేషన్ నాకు తెలియాలి అని ఆర్డర్ వేశాడు. 2 minutes సార్ అంటూ జీపీఎస్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి, గచ్చిబౌలి ఇండస్ట్రియల్ ఏరియా సార్ అంటూ లైవ్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్పాడు అసిస్టెంట్. కార్ రివర్స్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వైపు పరుగులు పెట్టింది. అరగంటలో లొకేషన్కి చేరుకున్నాడు అక్రమ్. పెదవి చిట్లి రక్తం కారుతూ దారుణమైన స్థితిలో కనిపించాడు అభినవ్. అభి అభి అని గట్టిగా అరుస్తూ అతన్ని తన దగ్గరకు తీసుకున్న అక్రమ్ ఎమోషనల్ అయ్యాడు. అభినవ్ మొహం మీద నీళ్లు చల్లి తుడుస్తూ, కమాన్ అభి, కళ్ళు తెరువు, నిన్ను కిడ్నాప్ చేసిన ఆ వెధవెవరు? వాడి చావు చూసి కుక్కలు కూడా భయపడాలి అని గట్టిగా అరిచాడు. అతని అరుపులకు కళ్ళు తెరిచిన అభినవ్ లేచి కూర్చుంటూ, ఎందుకలా అరుస్తున్నావు? నేను బానే ఉన్నాను కదా అని కోపంగా అన్నాడు. బావున్నావా? నువ్వు బావున్నావా? అసలు నిన్ను టచ్ చేసిన వాడెవడో అని అరిచాడు అక్రమ్. ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు 2 చెంచాలని పంపాడు. వాళ్ల బెండు తీసి నేను రిటర్న్ గిఫ్ట్ పంపానులే అని నవ్వాడు అభినవ్. అతని కళ్ళు అలసటతో మూతలు పడుతున్నాయి. నీ తల పగిలింది, బ్లీడింగ్ అవుతుంది, పద హాస్పిటల్కి పోదాం అంటూ అభినవ్ని బలవంతంగా పైకి లేపాడు అక్రమ్. చేత్తో గాయాన్ని తడుముకున్న అభినవ్ వేళ్లకి అంటిన రక్తాన్ని చూసుకుంటూ, ఇంత చిన్న దెబ్బకు హాస్పిటల్కి వెళ్తే నా పరువు పోతుంది. ఇది చిన్న గాయమే, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి చాలు అని చెప్పాడు. అక్రమ్ వెంటనే అభినవ్ వద్దు అని చెబుతున్నా వినిపించుకోకుండా తన పర్సనల్ డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో అంబులెన్స్తో సహా అక్కడికొచ్చాడు డాక్టర్. అతను అక్రమ్కి చాలా నమ్మకస్తుడు. డాక్టర్ను చూడగానే తొందరగా ట్రీట్మెంట్ చేయండి, ఏదైనా సీరియస్ ఇంజరీ అయిందేమో చెక్ చేయండి అంటూ టెన్షన్గా మాట్లాడుతున్నాడు అక్రమ్. డాక్టర్ వెంటనే అభినవ్ని చెక్ చేసి అతనికి తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ చేసి, కంగారు పడాల్సిందేం లేదు, అంతా ఓకే అని చెప్పాడు. అప్పటికిగానీ అక్రమ్కి టెన్షన్ తగ్గలేదు.
అక్రమ్ ఎవరి గురించి అంత టెన్షన్ పడ్డం ఎప్పుడూ చూడని డాక్టర్ కొంచెం డౌట్గా, ఇంతకీ ఎవరితను అని అడిగాడు. అక్రమ్ వెంటనే రియాక్ట్ అవుతూ, మనకు కావలసిన మనిషి, మన వాళ్ళకేదైనా అయితే అది మనకే మంచిది కాదు కదా అని చెప్పాడు. ఆ సమాధానం డాక్టర్కి అంతగా రుచించలేదు. సరేలే, ఈ మెడిసిన్ ఒక 2 రోజులు వేసుకోవాలి అని చెప్పి ఒక స్లిప్పు చేతిలో పెట్టి అభినవ్ని డౌట్గా చూసి వెళ్ళిపోయాడు. అక్రమ్ అంతలా టెన్షన్ పడ్డం చూసి, నా కోసం ఇంతగా తప్పించేవాళ్లున్నారా అని అనుకుంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అక్రమ్ అభినవ్ని చంద్రశేఖర్ విల్లా ముందు డ్రాప్ చేశాడు. మెయిన్ గేట్ దాటి లోపలికి వెళ్తున్నప్పుడు అభినవ్కి కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. సర్ప్రైజింగ్గా లివింగ్ రూమ్లో లైట్స్ ఆన్ చేసున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర సందడిగా ఉంది. ఏమైంది వీళ్ళకి, ఈ టైంలో తింటున్నారు అనుకుంటూ డైనింగ్ రూమ్లోకి తొంగి చూశాడు అభినవ్. షర్మిల, రాజీవ్, అనన్యతో పాటు చరణ్ కూడా టేబుల్ దగ్గర కనిపించాడు. అది కూడా అనన్య పక్కనే ఆమెను తాకుతున్నంత దగ్గరగా కూర్చొని ఏదో అచీవ్ చేసినట్లు గర్వంగా నవ్వుతూ తింటున్నాడు. అభినవ్కి అతన్ని చూడగానే షాక్ తగిలింది. కాని సరిగ్గా అప్పుడే చరణ్ నోటి వెంట తన పేరు వినబడ్డంతో టక్కున ఆగిపోయాడు. నాకు రోజూ ఇక్కడికొచ్చి మీతో, అనన్యతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఉంటుందంటీ, కానీ ఆ అభినవ్ మొహం చూస్తే నా మూడ్ మొత్తం పాడవుతుంది అని కంప్లైంట్ చేశాడు చరణ్. డోంట్ వరీ, తొందరలో అనన్యతో వాడికి విడాకులిప్పించి మెడపట్టి బయటికి తోసేస్తాను అని ప్రేమగా సమాధానం చెప్పింది షర్మిల. ఆమె మాటలకి సూపర్ ఎగ్జైట్ అయిన చరణ్, ఓ థ్యాంక్ యూ ఆంటీ అంటూ అనన్య వైపు చూసి, మన లైన్ ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే అని కొంటెగా కన్నుగొట్టాడు. అనన్యకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే రేపు అనన్యను నాతో బయటకు తీసుకెళ్లొచ్చా ఆంటీ అని అడిగాడు చరణ్. ఎక్కడికైనా తీసుకెళ్ళు, మా పర్మిషన్ అవసరం లేదు అని హుషారుగా అంది షర్మిల. వాళ్ల మాటలు వింటున్న అభినవ్ బ్లడ్ బాయిల్ అయింది. ఆవేశం కంట్రోల్ చేసుకుంటూ డైనింగ్ రూంలోకి అడుగుపెట్టి, హలో ఎవ్రీవన్ అని పలకరించాడు. అతన్ని చూడగానే షర్మిల మొహంలో చిరాకు కనిపించింది. వచ్చేశాడమ్మా, మనకి శనిలాగా దాపరించాడీడు అని తిట్టింది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, ఈ టైం వరకు ఇంటికి రాకపోవడమేంటి అని క్వశ్చన్ వేశాడు రాజీవ్. ఇవాళ మాత్రమే కాదు, అతను నిన్న కూడా అర్ధరాత్రి దాటాకే వచ్చాడు. అడిగేవాళ్లు లేరు కదా అని తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు అని కోపంతో అంది షర్మిల. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి, వాటిని క్లియర్ చేసేసరికి బాగా లేట్ అయింది అని సంజాయిషి ఇచ్చాడు అభినవ్. అందరూ అతని వైపు అసహ్యంగా చూస్తున్నారు. కానీ అనన్య మాత్రం అభినవ్ ఒంటి మీద గాయాలు, నలిగిన అతని బట్టలను గమనించింది. అతని తల నుండి ఒక చిన్న రక్తపు బొట్టు జారి షర్ట్ కాలర్ మీద పడ్డం గమనించి షాక్ అయింది. అనన్య చూపులు తప్పించుకుంటూ, డిన్నర్కి ఎవరినో గెస్ట్ని ఇన్వైట్ చేసినట్టున్నారుగా అని వెటకారంగా అంటూ, ఈ మధ్య నీ విజిట్స్ పెరిగాయంటి మిస్టర్ చరణ్ అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్. దాంతో చరణ్ తడబడుతూ లేచి నిలబడి, హాయ్ అభినవ్, వెరీ నైస్ టు మీట్ యూ. ఆంటీ స్పెషల్గా కాల్ చేసి రమ్మని ఒత్తిడి చేస్తే రాకుండా ఉండలేకపోయాను అని మొహమాటంగా చెప్పి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ డిన్నర్ ఆంటీ, మళ్ళీ కలుస్తాను, బాయ్ అంటూ బయటకు నడవబోయాడు. అభినవ్ వైపు కోపంగా చూస్తూనే, నాకిచ్చిన మాట మర్చిపోకు చరణ్, అనన్య కోసమైనా అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పింది షర్మిల. ఓ అదెలా మర్చిపోతానంటీ, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా, యువర్ లైక్ మై మామ్ అని హుషారుగా అన్నాడు చరణ్. సంస్కారం అంటే ఇలా ఉంటుంది అంటూ చకచకా డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచిన షర్మిల చరణ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటికెళ్తూ, నెక్స్ట్ వీక్ అనన్య బర్త్డే ఉంది మర్చిపోకు అని చరణ్కి గుర్తు చేసింది. ఆ విషయం నాకు ముందే తెలుసాంటీ, నేను ప్రిపరేషన్లు స్టార్ట్ చేశాను, డోంట్ వరీ అని చెప్పి నవ్వాడు చరణ్. దాంతో షర్మిల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. చరణ్కి ఏమీ చెప్పక్కర్లేదు, అన్నీ తనకు తెలుసు అని మురిసిపోయింది. టేబుల్ మీద ఉన్న గ్లాస్ జార్తో వాళ్ళిద్దరి నెత్తి పగలగొట్టాలనిపించినా కంట్రోల్ చేసుకున్నాడు అభినవ్. అతనికి నిలబడే ఓపిక లేకపోవడంతో నెమ్మదిగా బెడ్రూంలోకొచ్చి ఫ్రెషప్ అయ్యి బెడ్ మీద వాలిపోయాడు. అతనికి వెంటనే నిద్రపట్టేసింది. కొద్దిసేపటి తర్వాత బెడ్రూంలోకొచ్చిన అనన్య అభినవ్ తలను పరిశీలనగా చూసింది. మెడపై భాగంలో ఏదో గట్టిగా తగిలినట్టు గాయం ఉండటం, రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయింది. అభినవ్ని లేపి, ఎవరితో గొడవ పడొచ్చావు అని తిట్టాలనిపించింది. కాని అతనితో ఆర్గ్యుమెంట్ కూడా అనవసరం అనుకుంటూ ఒంటిమీద అక్కడక్కడా ఉన్న రక్తపు మరకలను తుడిచింది. నెక్ మీద చిన్నగా ఉన్న ఒక స్కార్కి బ్యాండేజ్ కూడా వేసింది. నెక్స్ట్ డే అభినవ్ నిద్రలేచేసరికి చాలా ఫ్రెష్ అండ్ రిలాక్సింగ్గా అనిపించింది. తలస్నానం చేసి వచ్చి
హెయిర్ డ్రయర్తో జుట్టు ఆరబెట్టుకుంటున్న అనన్యను చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. అనన్య విసురుగా వెనక్కి తిరిగి, నువ్వసలు మనిషివేనా? నీ వల్ల ఆల్రెడీ నేను పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాను. అవి చాలవన్నట్టు రోజుకో కొత్త సమస్య తెచ్చి నెత్తిమీద పెడుతున్నావు. మా పేరెంట్స్ ముందు తల ఎత్తుకోకుండా చేస్తున్నావు అని తిట్టింది. ఆమె బాధ అభినవ్కి అర్థం కాలేదు. ఫ్రెష్గా నీ కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అనన్య. బట్ సారీ, నిన్ను బాధ పెట్టాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఏం చేస్తాం, నా టైం బ్యాడ్ అవడం వల్ల నేను చేసే ప్రతి పని రాంగ్ అవుతుంది. నీ ముందు దోషిలా నిలబడుతున్నాను, కానీ ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని ప్రామిస్ చేశాడు. నువ్వా జాగ్రత్తగా ఉంటావా? నన్ను నమ్మమంటావా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేసి బయటకు వెళ్ళిపోయింది అనన్య. చిన్నగా నిట్టూర్చి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్. అద్దంలో గాయం చూసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఇదెక్కడిది? ఇక్కడ డాక్టర్ నాకు బ్యాండేజ్ వేయలేదు కదా అనుకుంటూ వేలితో తాకాడు. రాత్రి తను ఇంటికొచ్చినప్పుడు తన అవతారం చూసి అనన్య ఫేస్ మారిపోవడం అతనికి గుర్తొచ్చింది. తనే గాయం చూసి బ్యాండేజ్ వేసి ఉంటుందని అర్థమయ్యి మనసు తేలికపడింది. మేడం కోపానికి కారణం ఇదనమాట. డైరెక్ట్గా అడగడానికి సిగ్గడ్డుపడిందేమో. ఎంతైనా అనన్య గోల్డెన్ హార్ట్ గర్ల్ అని నవ్వుకుంటూ ఫ్రెషప్ అయ్యి బయటకొచ్చాడు. లివింగ్ రూంలో చంద్రశేఖర్ కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ కూర్చుని ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. సోమవారం నువ్వు ఎల్ఎక్స్ కార్పొరేషన్కి రావాల్సి ఉంటుందనన్య, ఒక చిన్న పార్టీ ఉంది అని హుషారుగా అన్నాడు చంద్రశేఖర్. ఏం అకేషన్ తాతయ్య అని డౌట్గా అడిగింది అనన్య. ప్రోటాన్ కంపెనీతో మనం చెయ్యాలనుకున్న డీలు ఫైనలైజ్ అయింది, అందుకే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పాడు చంద్రశేఖర్. దాంతో షర్మిల, ఇంతకీ డీల్ అప్పుడే ఓకే అయిపోయిందా? అనన్య కూడా బాగా ఎఫర్ట్ పెట్టి ట్రై చేసింది అని భారంగా అంది. అనన్య కూడా బాగానే కష్టపడింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ డీలు చాలా కష్టపడి సన్నీ క్రాక్ చేశాడు అని చెప్పాడు చంద్రశేఖర్. అతని మాటలకి అనన్య మొహం అవమానంతో నల్లగా అయిపోయింది. కళ్ల వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. చంద్రశేఖర్ మాటలు విని అభినవ్ షాక్ అయ్యాడు. రాణి తనకి హ్యాండ్ ఇచ్చిందని అతనికి అర్థమయ్యి ఆమెని మనసులోనే తిట్టుకున్నాడు. అనన్య డెడికేషన్ గుర్తించాను కాబట్టి పార్టీకి పిలుస్తున్నాను అని ఏదో ఉపకారం చేసినట్టు గొప్పగా అన్నాడు చంద్రశేఖర్. దాంతో అభినవ్కి ఇంకా ఒళ్ళు మండింది. రాణి ఉద్దేశం ఏంటి? ఆమె అభినవ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఫాలో చేయలేదు? ఇప్పుడు అనన్య పరిస్థితి ఏంటి? చరణ్ నుంచి అనన్యను అభినవ్ ఎలా కాపాడుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.